అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ దివ్యా గ్రేస్, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ అంటే పల్మనాలజిస్ట్ని. ఈరోజు మనం ఆస్తమా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆస్తమా అంటే ఎలర్జీ వచ్చినప్పుడు మీ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి కొన్ని చేంజెస్ చూపిస్తూ ఉంటాయి. దానివల్ల మీకు సిమ్టమ్స్ వస్తాయి. సో ఏం చేంజెస్ చూద్దాం. ఇది నార్మల్ ఎయిర్వేస్ అంటే మన లంగ్స్లో ఉండే ట్యూబ్స్ అనమాట. మంచిగా వైడ్గా ఉంది, ఎయిర్ ఫ్రీగా పాస్ అయిపోతుంది. ఈ నార్మల్ పీపుల్లో సిమ్టమ్స్ రావు. ఇప్పుడు ఆస్తమాటిక్స్లో ఈ ఎయిర్వేస్ అనేవి ఇలా నారో డౌన్ అయిపోతాయి. ఈ గ్రీన్ కలర్ది ఆస్తమా అనమాట. సో ఇలా నారో అయిపోయినప్పుడు ఎయిర్ పాస్ అవ్వడం కష్టం అయిపోయి వీళ్ళకి సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అంటే దమ్ము, ఆయాసం. చాలా మందిలో ఇది కామన్గా చూస్తాం. ఏ పని చేసినా దమ్ము వస్తూ ఉంటుంది. రెండోది పిల్లి కూతలు. పిల్లి కూతలు అంటే లోపటి నుంచి గుయ్ గుయ్ జుయ్ అనే శబ్దాలు అనమాట. ఇది తెలియని వాళ్ళకి అర్థం కాదు, కానీ వచ్చే వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది. మూడోది ఏంటి అంటే దగ్గు. తెమ్మడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దగ్గు అనేది ఇంపార్టెంట్ సిమ్టమ్. చాలామందికి నెలల కొద్దీ దీర్ఘకాలంగా దగ్గు వస్తూ ఉంటుంది. సో అది జస్ట్ ఏదో నార్మల్ దగ్గు అనుకోకుండా ఆస్తమా చెకప్ అయితే చేయించుకోవాలి. దీంతో పాటు ముక్కు కారడం, కళ్ళంతా ఎర్రగా అవడం, అలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళలో. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ అన్నీ చేయించుకొని ఒకవేళ ఆస్తమా ఉంటే ట్రీట్మెంట్ వాడండి. థ్యాంక్ యూ.